ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మలాకీ గ్రంథము 3వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారమైన దీవెనలు మనకు కావాలంటే మనం ఏం చేయాలి? మనకెందుకని విస్తారమైన దీవెనలు రావటం లేదో తెలుసుకొని ఉందాము. మనకు ప్రభు యొద్ద మనమందరము దొంగిలించి ఉన్నాము. ఏ విషయమై దొంగిలించద ఉన్నామని నీవు అనవచ్చును. మనకు రోజుకి ఒక 2,000 రూపాయలు లేదా 5,000 రూపాయలు వచ్చిందనుకోండి. దానిలో దశమ భాగము తీసి దేవుని మందిరములోనికి మనము తీసుకుని వెళ్ళాలి. 2,000 రూపాయలు వస్తే 200 రూపాయలు దేవునికి ఇవ్వాలి. రోజుకు 5,000 రూపాయలు వస్తే 500 రూపాయలు దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రతిష్ఠిత అర్పణ. ప్రభు అయిన క్రీస్తు వారు ఆదిలోనే ఏర్పరిచి ఉన్నారు కనుక ఈ యొక్క ప్రతిష్ఠిత అర్పణ 10వ వంతు మనము ఇయ్యక దేవుని యొద్ద మనము దొంగిలించి ఉన్నాము. కాబట్టి మనము శాపగ్రస్తులమై ఉన్నాము. ఈ శాపము పోవాలంటే దేవుని మందిరములో ఆహారం ఉండేటట్లుగా 10వ వంతును మనము దేవుని యొక్క మందిరపు నిధిలోనికి తీసుకొని వెళ్ళిన ఎడల దేవుడు ఆకాశ వాకిండ్లను విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. మన పంటను తినివేయు పురుగులను దేవుడు గద్దిస్తాడు. మన భూమి పంటను నాశనము చేయు పురుగులను దేవుడు గద్దిస్తాడు. మన యొక్క పంట సమృద్ధిగా పండేటట్లుగా దేవుడు దీవిస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. यीशु मसीह की जय। आज दिन की प्रभु वचन मलाकी 3वां अध्याय में है कि ऐसा करके मुझे परखो कि मैं आकाश के जारों को तुम्हारे लिए खोलकर तुम्हारे ऊपर अपरंपर आशीष की वाक्षी करता हूँ कि नहीं। यीशु मसीह की जय। आमीन। क्या मनुष्य परमेश्वर को धोखा दे सकता है? देखो, तुम मुझको धोखा देता है और तो भी पूछते है कि हमारे किस बात में तुझे लौटा है? दशमांश और उठने की बेटों में। यीशु मसीह की जय। तुम पर भारी शाप पड़ा है क्योंकि तुम मुझे लूटते हो वरन सारी जाति ऐसा करती है। यीशु मसीह की जय। मेरे दशमांश बापटार में ले आओ कि मेरी भवन में भोजनावर्त रहे। और सेनाओं को यहोवा यह करता है कि ऐसा प्रकार मुझे परखो कि मैं आकाश में जारों के तुम्हारे लिए खोलकर तुम्हारे ऊपर अपरंपर आशीष की वर्त करता हूँ कि नहीं। यीशु मसीह की जय। Praise the Lord. Word of God. Said Jehovah of hosts, if open not to you the windows of the heavens and pour you out a blessings till there be not place for it. Amen. यीशु मसीह जय। Will a man rob God but he robbed me?
And ye say, wherein do we rob the tithes and heavy offerings? This one nation, bringing the whole tithe in the treasure house, that there may be food in my house. And prove me now herewith, saying Jehovah of hosts, if I open not to you the windows of the heavens, and pour you out a blessings, till there be no place for it. Amen.